డియర్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్ ప్రసాద్ అండి. నేను హౌ టు మేక్ మనీ ఇంటర్నెట్ బై ఆన్లైన్ ఇన్ తెలుగు అనే ఒక బ్లాగ్ తయారు చేశాను. ప్రతి ఒక్కరికి డబ్బు ఎలా సంపాదించుకోవాలని తెలియటమే నా ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి నెట్ ఉంది లేదా ఏదన్నా కానీ చిన్న మొబైల్తో అయినా కానీ మనం సొంతంగా సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో నేను అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. ఓకే, ఈరోజు మనం పాతకాలంలో అయితే ఉత్తరాలు అలా ఉన్నాయండి. ఈ కాలంలో ఉత్తరాలు రావడం కూడా కష్టం, ఎవరికి రావు. కానీ ఇప్పుడంతా ప్రతి ఒక్కరికి తెలిసింది మెయిల్. కాబట్టి ఈ మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీన్ని గూగుల్ వారు ప్రొవైడ్ చేశారండి. ఇది జీమెయిల్ అంటారు. ఈ జీమెయిల్ ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు దీంతో రకాలు ఉన్నాయండి. జీమెయిల్ అని, యాహూ మెయిల్ అని, రెడిట్ మెయిల్ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి, హాట్ మెయిల్ అని చెప్పేసి. వీటిలో జీమెయిల్ ఎక్కువగా అందరూ యూజ్ చేస్తున్నారు. ఓకే, దీన్ని ఎలా క్రియేట్ చేసుకుందాం మనం చూద్దాం. ఫస్ట్గా ఈ గూగుల్ బార్లో జీమెయిల్ అని కొట్టంగానే ఇక్కడ చూడండి న్యూ అకౌంట్ అని వచ్చేసింది. అది క్లిక్ చేస్తే ఆల్రెడీ చూడండి 0.24 సెకండ్స్లో 24 లక్షల పైన మనకు చూపించేసింది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్. సరే చూడండి, క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ ఇది ఫస్ట్ పేజ్ అండి. దీంట్లో మనం ఫస్ట్ పేజ్ అంటే మన ఇష్టం అండి, ఏ విధంగా పెట్టుకోవచ్చు. సరే నేనైతే ఇప్పుడు చూడండి సారీ హెచ్ కాదండి, ఏను పెట్టాలి. అందరూ హెచ్ పెడుతున్నారు. కొట్టి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఏ పాస్వర్డ్ అంటే మన మొబైల్ నెంబర్ కానీ ఏదైనా కానీ సరిగా లేదంటుంది. సరే డేటా సరే ఏదన్నా కానీ మీ డేటా పడితే ఇష్టం పెట్టేస్తుంది. తర్వాత వచ్చేసి 12 అని పెట్టేసానండి. ఇయర్ వచ్చేసి 1985, 26, 87, 82, 81 ఇలా మీరు ఏదన్నా కానీ మీరు పెట్టుకోవచ్చండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే 18 సంవత్సరాలు ఉండాలంటే ఇక్కడ చూడరు కాబట్టి ఇలా నడుస్తుంది. రైట్, ఇక్కడ జనరల్ ఫీమేల్ మెయిల్ అని చెప్పేసి మెయిల్, ఓకే, మొబైల్ నెంబర్ కావాలనుకుంటే మనం మొబైల్ నెంబర్ ఎవరికైనా ఇచ్చేయచ్చండి. రైట్, ఇక్కడ ఏదన్నా అడ్రస్ కావాలనుకుంటే మీరు ఈమెయిల్ అడ్రస్ చేయొచ్చు. ఇక్కడ కెపాసిటీ కంపల్సరీ కొట్టాలండి, స్కిప్ చేయడానికి ఉండదు. కెపాసిటీ కొడితే బాగుంటుంది. ఎందుకంటే కంపల్సరీగా ఇది స్టాండర్డ్గా తయారైపోతుందండి. కెపాసిటీ కొట్టకుండా స్కిప్ చేయడం వల్ల కంపల్సరీగా మెయిల్ ఐడి ఏదైనా ఎగిరిపోవటము లేదంటే సరిగ్గా ఓపెన్ కాకుండా ఉండటము సెక్యూర్ ఉండదు అన్నట్టు. ఓకే, ఐ అగ్రీ టు ది గూగుల్ టర్మ్ సర్వీసెస్. నెక్స్ట్ కొట్టంగానే మన పేజీ ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందని. వెల్కమ్, యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈస్ shivaandalapadu@gmail.com.
ఓపెన్ అయిపోయింది. మనం కంటిన్యూ కొట్టంగానే మనం ఆల్రెడీ మెయిల్లోకి ఎంటర్ అయిపోతాం. కరెక్ట్. కంట్రోల్, ప్రొటెక్ట్ అండ్ సెక్యూర్ అండ్ యువర్ అకౌంట్ ఆల్ ఇన్ అంతే. ఇలా మనం చేసుకుంటాం. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటుగా మరియు సురక్షితంగా ఉంచుతాము మరియు మీకు నియంత్రణ అందిస్తాము అని గూగుల్ ప్రొవైడ్ వాళ్ళు గోప్యత విధానాన్ని మనకు చూపిస్తున్నారండి. చూడండి, మేము సేకరించిన సమాచారం కానీ ప్రతిదీ చాలా గోప్యంగా మనకు ఇవన్నీ ఇస్తారండి. ఓకే, సరే అండి. నా అకౌంట్ మనకు ఓపెన్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకవేళ మనం ఫోటోకి పోవాలనుకుంటే మనం మన అకౌంట్కి ఏదైనా ఫోటో, మన సిస్టంలో ఉన్న ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనం ఏదైనా కానీ ప్రతిదీ యూట్యూబ్, గూగుల్ వాళ్ళతో కానీ, లేదంటే వెబ్ కెమెరా, మనం వెబ్ కెమెరాతో అయినా కానీ ఫోటో దిగాలనుకుంటే కూడా దిగి మనం పెట్టేసేయచ్చండి. ఓకే. ఇప్పుడు చూడండి, వెల్కమ్ శివ అందరిపాడ అని అకౌంట్ మనకు ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు లోడింగ్ అవుతుందండి. ఓకే, లోడ్ అయిపోయిందండి. వెల్కమ్ టు జీమెయిల్ శివ అందరిపాడ అన్నది. రైట్, 100%. ఇక్కడ జీమెయిల్ తర్వాత ఇక్కడ గెట్ మెయిల్ ఇచ్చేసామండి మనం ఆల్రెడీ. సెండ్ లింక్ పై SMS అని చెప్తున్నారు. ఇచ్చేసాం అది కూడా. తర్వాత చార్జ్ చేయమని అడిగారండి. ఇక్కడ ఇది బాగుంది, ఇది ఇచ్చేసాం. ఇంపార్టెంట్ కాంటాక్ట్ అండ్ మెయిల్స్ కానీ ఏదైనా కానీ. తర్వాత చేంజ్ హోమ్ పేజ్. నేను ఇక్కడ థీమ్స్ కూడా అవన్నీ కూడా పెట్టేసి వస్తున్నాను. అకౌంట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎవరిదన్నా కానీ మనం ఇంపార్టెంట్ ఎవరిదన్నా ఉంటే కానీ మనం ఇచ్చేస్తే కంటిన్యూ అయిపోతుందండి. ఓకే అండి. రైట్, ఇప్పుడు ఇది సోషల్. ఇక్కడ ఏమన్నా మన ఫేస్బుక్ కానీ యూట్యూబ్కి వచ్చేటువంటి ప్రమోషన్స్ ఏదన్నా వచ్చినా కూడా ప్రతిదీ ఏదైనా లెటర్ 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు కదా. ఏదైనా కానీ చూడండి, ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఏదన్నా ఇది కంగ్రాట్స్ ఆర్ యూ ఆల్ సెట్ అన్నీ మనం సెట్ చేస్తాం. 100% చేస్తాం. ఈ విధంగా మనం ఏదన్నా కానీ ఎవరికైనా లెటర్స్ పంపించాలనుకున్నా కూడా మనం ఇక్కడ కంప్రెస్ నుంచి ఇక్కడ వాళ్ళది ఏదన్నా కానీ ఇప్పుడు ఎవరికైనా మెయిల్ పంపించుకోవాలనుకున్నా కూడా మనం ఈ విధంగా కంప్రెస్ నుంచి మనం పంపించుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్ బై ఇంటర్నెట్ ఇన్ తెలుగు. ఇది అందరి కోసం అండి. ఇది సముద్రం లాంటిది. సముద్రంలో చేపలు ఎన్నో వేల కోట్ల చేపలు ఉంటాయి. నేను ఒక్కడిని తింటే నాకు కడుపు నిండుతుందని అనుకోవచ్చు. అందరూ తినాలి.
అందరూ సంపాదించుకోవాలి, ధనిక దేశంగా తయారు కావాలనేది నా ఆశ. అందరూ ధనికులుగా ఉండాలి, పేదవారికి ఎవరు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం అందచేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్ ప్రసాద్ అండి. నేను హౌ టు మేక్ మనీ ఇంటర్నెట్ బై ఆన్లైన్ ఇన్ తెలుగు అనే ఒక బ్లాగ్ తయారు చేశాను. ప్రతి ఒక్కరికి డబ్బు ఎలా సంపాదించుకోవాలని తెలియటమే నా ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి నెట్ ఉంది లేదా ఏదన్నా కానీ చిన్న మొబైల్తో అయినా కానీ మనం సొంతంగా సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో నేను అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. ఓకే, ఈరోజు మనం పాతకాలంలో అయితే ఉత్తరాలు అలా ఉన్నాయండి. ఈ కాలంలో ఉత్తరాలు రావడం కూడా కష్టం, ఎవరికి రావు. కానీ ఇప్పుడంతా ప్రతి ఒక్కరికి తెలిసింది మెయిల్. కాబట్టి ఈ మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీన్ని గూగుల్ వారు ప్రొవైడ్ చేస్తారండి. ఇది జీమెయిల్ అంటారు.
ఈ జీమెయిల్ ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు దీంతో రకాలు ఉన్నాయండి. జీమెయిల్ అని, యాహూ మెయిల్ అని, రెడిట్ మెయిల్ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి, హాట్ మెయిల్ అని చెప్పేసి. వీటిలో జీమెయిల్ ఎక్కువగా అందరూ యూజ్ చేస్తున్నారు. ఓకే, దీన్ని ఎలా క్రియేట్ చేసుకుందాం మనం చూద్దాం. ఫస్ట్గా ఈ గూగుల్ బార్లో జీమెయిల్ అని కొట్టంగానే ఇక్కడ చూడండి న్యూ అకౌంట్ అని వచ్చేస్తుంది. అది క్లిక్ చేస్తే ఆల్రెడీ చూడండి 0.24 సెకండ్స్లో 24 లక్షల పైనే మనకు చూపించేసింది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్. సరే చూడండి క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్, ఇది ఫస్ట్ పేజ్ అండి. దీంట్లో మనం ఫస్ట్ పేజ్ అంటే మన ఇష్టం అండి, ఏ విధంగా పెట్టుకోవచ్చు. సరే నేనైతే ఇప్పుడు చూడండి సారీ హెచ్ కాదండి, ఏను పెట్టాలి, అందరూ హెచ్ పెడుతున్నారు. కొత్త ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఏ పాస్వర్డ్ అంటే మన మొబైల్ నెంబర్ కానీ ఏదైనా కానీ సరిగా లేదంటుంది. సరే డేటా సరే ఏదన్నా కానీ మీ డేటా బర్త్ ఇష్టం పెట్టేస్తుంది. తర్వాత వచ్చేసి 12 అని పెట్టేసానండి. ఇయర్ వచ్చేసి 1985, 26, 87, 82, 81 ఇలా మీరు ఏదన్నా కానీ మీరు పెట్టుకోవచ్చండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే 18 సంవత్సరాలు ఉండాలంటే ఇక్కడ చూడరు కాబట్టి ఇలా నడుస్తుంది. రైట్ ఇక్కడ జనరల్ ఫీమేల్ మెయిల్ అని చెప్పేసి మెయిల్, ఓకే మొబైల్ నెంబర్ కావాలనుకుంటే మనం మొబైల్ నెంబర్ ఎవరికైనా ఇచ్చేయచ్చండి. రైట్ ఇక్కడ ఏదన్నా అడ్రస్ కావాలనుకుంటే మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయచ్చు. ఇక్కడ కెపాసిటీ కంపల్సరీ కొట్టాలండి, స్కిప్ చేయడానికి ఉండదు. కెపాసిటీ కొడితే బాగుంటుంది. ఎందుకంటే కంపల్సరీగా ఇది స్టాండర్డ్గా తయారైపోతుందండి. కెపాసిటీ కొట్టకుండా స్కిప్ చేయడం వల్ల కంపల్సరీగా మెయిల్ ఐడి ఏదైనా ఎగిరిపోవటము లేదంటే సరిగ్గా ఓపెన్ కాకుండా ఉండటము సెక్యూర్ ఉండదు అన్నట్టు. ఓకే ఐ అగ్రీ టు ది గూగుల్ టర్మ్ సర్వీసెస్. నెక్స్ట్ కొట్టంగానే మన పేజీ ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందని. వెల్కమ్, యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈస్ shivaandalapadu@gmail.com. ఓపెన్ అయిపోయింది. మనం కంటిన్యూ కొట్టంగానే మనం ఆల్రెడీ మెయిల్లోకి ఎంటర్ అయిపోతాం. కరెక్ట్, కంట్రోల్, ప్రొటెక్ట్ అండ్ సెక్యూర్ అండ్ యువర్ అకౌంట్ ఆల్ ఇన్ అంతే. ఇలా మనం చేసుకుంటాం. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటుగా మరియు సురక్షితంగా ఉంచుతాము మరియు మీకు నియంత్రణ అందిస్తాము అని గూగుల్ ప్రొవైడ్ వాళ్ళు గోప్యత విధానాన్ని మనకు చూపిస్తున్నారండి. చూడండి మేము సేకరించిన సమాచారం కానీ ప్రతిదీ చాలా గోప్యంగా మనకు ఇవన్నీ ఇస్తారండి.
ఓకే. సరే అండి. నా అకౌంట్ మనకు ఓపెన్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకవేళ మనం ఫోటో కావాలనుకుంటే మనం మన అకౌంట్కి ఏదైనా ఫోటో, మన సిస్టంలో ఉన్న ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనం ఏదైనా కానీ ప్రతిదీ యూట్యూబ్, గూగుల్ వాళ్ళతో కానీ, లేదంటే మనం వెబ్ కెమెరాతో అయినా కానీ ఫోటో దిగాలనుకుంటే కూడా దిగి మనం పెట్టేసేయచ్చండి. ఓకే. ఇప్పుడు చూడండి, వెల్కమ్ శివ అందరిపాడ అని అకౌంట్ మనకు ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు లోడింగ్ అవుతుందండి. ఓకే, లోడ్ అయిపోయిందండి. వెల్కమ్ టు జీమెయిల్ శివ అందరిపాడ అన్నది. రైట్, 100%. ఇక్కడ జీమెయిల్ తర్వాత ఇక్కడ గెట్ మెయిల్ ఇచ్చేసామండి మనం ఆల్రెడీ. సెండ్ లింక్ పై ఎస్ఎంఎస్ అని చెప్తున్నారు. ఇచ్చేసాం అది కూడా. తర్వాత చార్జ్ చేయమని అడిగారండి. ఇక్కడ ఇది బాగుందండి, ఇది ఇచ్చేద్దాం. ఇచ్చేసాం. ఇంపార్టెంట్ కాంటాక్ట్ అండ్ మెయిల్స్ కానీ ఏదైనా కానీ. తర్వాత చేంజ్ హోమ్ పేజ్. నేను ఇక్కడ థీమ్స్ కూడా అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అకౌంట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎవరిదన్నా కానీ మనం ఇంపార్టెంట్ ఎవరిదన్నా ఉంటే కానీ మనం ఇచ్చేస్తే కంటిన్యూ అయిపోతుందండి. ఓకే అండి. రైట్, ఇప్పుడు ఇది సోషల్. ఇక్కడ ఏమన్నా మన ఫేస్బుక్ కానీ యూట్యూబ్కి వచ్చేటువంటి ప్రమోషన్స్ ఏదన్నా వచ్చినా కూడా ప్రతిదీ ఏదైనా లెటర్ 3 విధాలుగా డివైడ్ అవుతుంది చేసుకోవచ్చు కదా. ఏదైనా కానీ చూడండి, ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఏదన్నా ఇది కంగ్రాట్స్ ఆర్ యూ ఆల్ సెట్ అన్నీ మనం సెట్ చేసేస్తాం. 100% చేసేస్తాం. ఈ విధంగా మనం ఏదన్నా కానీ ఎవరికైనా లెటర్స్ పంపించాలనుకున్నా కూడా మనం ఇక్కడ కంప్రెస్ నుంచి ఇక్కడ వాళ్ళది ఏదన్నా కానీ ఇప్పుడు ఎవరికైనా మీరు పంపించుకోవాలనుకున్నా కూడా మనం ఈ విధంగా కంప్రెస్ నుంచి మనం పంపించుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్ మై ఇంటర్నెట్ ఇన్ తెలుగు. ఇది అందరి కోసం అండి. ఇది సముద్రం లాంటిది. సముద్రంలో చేపలు ఎన్నో వేల కోట్ల చేపలు ఉంటాయి. నేను ఒక్కడిని తింటే నాకు కడుపు నిండుతుందని అనుకుంటే అందరూ ఉండాలి, అందరూ సంపాదించుకోవాలి, ధనిక దేశంగా తయారు కావాలనేది నా ఆశ. అందరూ ధనికులుగా ఉండాలి, పేదవారికి కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం అందచేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ తయారు చేయడం జరుగుతుందండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.